కాసేపట్లో జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్కు చేరుకోనున్నారు. రాంచీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్కు రానున్నారు ఇండియా కూటమి ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలను బేగంపేట నుంచి నేరుగా గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్కు తరలించనున్నట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ జార్ఖండ్ బాధ్యతలను మంత్రి పొన్నాం ప్రభాకర్ ఏఐసీసీ సెక్రటరీ సంపత్కు టీపీసీసీ బాధ్యతలు అప్పగించింది. అయితే ఆపరేషన్ జార్ఖండ్కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాయికిరణ్ అందుబాటులో ఉన్నారు. సాయికిరణ్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జార్ఖండ్ రాష్ట్ర రాజకీయం మొత్తంగా హైదరాబాద్ వేదికగా మారనుంది. మరి కాసేపట్లో జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్కు చేరుకోనున్నారు. ఇప్పటికే జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టుతో కొత్త ముఖ్యమంత్రి ఏర్పడే వరకు కూడా అక్కడ రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. సో ఇప్పటికే ఏదైతే తమను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం పిలవడానికి ప్రభుత్వం ఏర్పాటుకు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే అటు జేఎంఎం నుంచి శాసనసభ పక్ష నేత చంపై సోరెన్ గవర్నర్ను రిక్వెస్ట్ చేసుకున్నారు. నిన్న రాత్రి చాలా హైడ్రామా నడిచింది. నిన్న రాత్రి యాక్చువల్లీ జార్ఖండ్ జేఎంఎం ఎమ్మెల్యేలు కావచ్చు, అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక్కడ హైదరాబాద్కు రావాల్సి ఉంది. కానీ నిన్న రాత్రి పొగమంచు కారణంగా అటు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. సో మరి కాసేపట్లో ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్టు కేంద్రం కూడా 2 ఫ్లైట్లు రాబోతున్నాయి. మొదట 19 మంది ఎమ్మెల్యేలు, తర్వాత మొత్తంగా 43 మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి రాబోతున్నారు. సో ఇప్పటికే అటు ఎమ్మెల్యేల మద్దతు దాదాపు 48 మంది ఎమ్మెల్యేల మద్దతు జేఎంఎంకి సంబంధించినటువంటి కూటమికే ఉందంటూ ఇటు చంపై సోరెన్ గవర్నర్ను కలవడంతో నిన్న రాత్రి గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పడంతో కాసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం కూడా వచ్చేసారు ముఖ్యమంత్రిగా. సో మరి 10 రోజుల్లో బల నిరూపణకు సమయం ఇచ్చారు. ఈలోపు రాజకీయ అనిశ్చితి ఉంటుంది. సో ఈ లోపల ఎమ్మెల్యేలు ఎక్కడ చేజారిపోతారనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఉంది ఇక్కడ తెలంగాణలో. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా 3 హోటళ్లను సెలెక్ట్ చేశారు. 3 హోటళ్లలో ఈ ఎమ్మెల్యేలను ఇక్కడే ఉంచి మరి బల నిరూపణ సమయానికి అక్కడికి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే అటు హేమంత్ సోరెన్ కేసులో రాష్ట్రంలో పూర్తిగా అటు అల్లర్లు ఉన్నాయి. కాబట్టి అటు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కూడా ఆలస్యం అవుతే ఇటు రాజకీయ అనిశ్చితి కావచ్చు, ఎమ్మెల్యేలను ప్రలోభ గురి చేయడం, ఇవన్నీ కూడా ఏర్పడి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఒక అనిశ్చితి ఏర్పడుతుంది. అనేక రకాలైనటువంటి గొడవలు, ఆందోళనలు కూడా క్రియేట్ అవుతాయి. కాబట్టి సో ఈ మొత్తాన్ని తొందరగా పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో నిన్న రాత్రి అటు చంపై సోరెన్ గవర్నర్ కలవడం, ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం అంతా కూడా జరిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఇక్కడ తెలంగాణలో ఉంది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేలను ఉంచడం సేఫ్. కాబట్టి వారికి ఉన్నటువంటి మద్దతుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఉంచి అటు బల నిరూపణ సమయానికి మళ్ళీ జార్ఖండ్ తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంకి సంబంధించి ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా వీరికి సపోర్ట్గా ఇక్కడ ఎమ్మెల్యేల నుంచి ఎంత కూడా చేస్తున్నారు.